హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ప్రొఫెషన్. ఫ్రెండ్స్, ఈ వీక్ మీరు ఏ మూవీ చూద్దామని ఆలోచిస్తున్నారా? సో మీరైతే బెంగ పెట్టుకోకండి. నేను వచ్చేసి మంచి రికమెండేషన్ లిస్ట్ అయితే మీ ముందుకైతే తీసుకొని వచ్చాను. ప్రతి వీక్ లాగానే ఈ వీక్ కూడా మీకైతే అదిరిపోయే సిరీస్ అలానే మంచి మూవీస్ అయితే రికమెండేషన్కి అయితే తీసుకొని వచ్చేసాను. సో మీరైతే జస్ట్ ఈ మూవీని అయితే ఎంజాయ్ చేయండి. అండ్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నెంబర్ 8 కొల్లా. ఫ్రెండ్స్, మీకు వచ్చేసి బ్యాంక్ రాబరీ అలానే సస్పెన్స్ మూవీస్ అంటే ఇష్టమా? సో ఈ మూవీ వచ్చేసి మీకోసం ఫ్రెండ్స్. ఎందుకంటున్నానంటే మీకు సీట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అరే ఆల్మోస్ట్ ఇల్లు దొరికిపోయారా అనుకుంటాం, బట్ దొరికిపోరు. అండ్ ఆ ఎగ్జిక్యూషన్ కానీ ఆ ప్లాన్ కానీ చాలా కన్వీనియన్స్గా ఉంటుంది. అరే ఎక్కడ మీకు ఇన్లాజికల్గా అయితే అనిపించదు. అండ్ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ మూవీ వచ్చేసి మీకైతే ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. మీకు ఈ మూవీ వచ్చేసి ఈటీవీ విన్లో తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంది. రీసెంట్గా అయితే డబ్ అయితే చేశారు. మూవీ అయితే నేనైతే చూశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అంటే, ఒక బ్యూటీ పార్లర్ పెట్టి ఒక బ్యాంక్ రాబరీ అయితే ఇద్దరు మహిళలు అయితే చేస్తారు. సో ఎలా చేశారు, లాస్ట్కి వీళ్ళు దొరికారా లేదా అనేది స్టోరీ ప్లాట్. మీకు చెప్పినంత ఈజీగా అయితే స్టోరీ ప్లాట్ అయితే వెళ్తూ ఉండదు, చాలా థ్రిల్లింగ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఈ మూవీ అయితే చూడండి. ఈటీవీ విన్లో తెలుగు డబ్బింగ్లో అయితే ఉంది. నెంబర్ 7 స్ట్రా. ఫ్రెండ్స్, ఒక మనిషికి ఎంత దరిద్రం ఉంటుంది చెప్పండి. ఆ దరిద్రాన్ని మొత్తం తీసుకుని వచ్చేసి ఒక పర్సన్కి అయితే అతికిస్తే ఎలా ఉంటుంది, ఆ మూవీనే ఇది. ఎందుకంటున్నానంటే మీరైతే స్టార్టింగ్ ఒక 40 మినిట్స్ మూవీ అయితే చూడండి. అరే ఏంట్రా ఇంత మంచిగా ఉంది మూవీ అనిపిస్తుంది. దాని తర్వాత మూవీ కొంచెం స్లో అవుతుంది అండ్ మిక్చర్ ఆఫ్ ఎమోషన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటున్నాను దరిద్రం అని, ఒక పర్సన్ ఉంటుంది. మన మెయిన్ ప్రొటాగనిస్ట్ ఒక సింగిల్ మదర్ అన్నమాట. సో తనకైతే ఒక డాటర్ అయితే ఉంటుంది. ఆల్రెడీ తనకి హెల్త్ ప్రాబ్లం అనేది ఉంటుంది అండ్ చాలా సఫర్ అవుతూ ఉంటుంది. వాళ్ళ మదర్ వచ్చేసి సో ఫైనాన్షియల్గా అండ్ కొన్ని ఇష్యూస్ వల్ల సఫర్ అవుతూ ఉంటుంది. అలానే అడిషనల్గా ఒక మర్డర్ కేసులో కూడా ఇరుక్కుంటుంది. అండ్ ఆ పీక్స్ లెవెల్ ఆఫ్ ఎమోషన్ అయితే మీరు చూడండి. అరే ఇంట్రా ఇదంతా మనకు ఏంటనిపిస్తుంది. సో దాని తర్వాత మనకు కూడా అరే తన కష్టాలను చూసి అరే ఏంద్ర ఇంత కష్టపడుతుంది అని ఒక మనకైతే కష్టంగా అనిపిస్తుంది. సో మూవీ వచ్చేసి మిక్చర్ ఆఫ్ ఎమోషన్ అండి, చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఫస్ట్ ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ చూడండి, ఖచ్చితంగా మూవీ అయితే మీకైతే హుక్ అనిపిస్తుంది. దాని తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేసి మిక్చర్ ఆఫ్ ఎమోషన్ అయిపోద్ది, కొంచెం సెంటిమెంట్ అయిపోతారు. బట్ ఓవరాల్గా మూవీ చూసుకుంటే సూపర్గా అయితే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే ఉంది, పోయి ఖచ్చితంగా మూవీ అయితే చూడండి, మీకైతే పక్కా నచ్చుతుంది. నెంబర్ 6 కంకజూరా. ఫ్రెండ్స్, ఒక సిరీస్ చూసిన తర్వాత మీ మైండ్లో నుండి వచ్చే ఒకే ఒక జవాబు, ఇది వర్తిటా కాదా? ఎందుకంటున్నానంటే ఒక్క సిరీస్ మనం స్టార్ట్ చేసినట్లయితే మినిమం టు మినిమం ఒక 5 hours 6 hours మనం ఇచ్చేయాలి. ఎందుకంటే 7 episodes ఉంటాయి, 8 episodes ఉంటాయి. సో ఈ సిరీస్ వచ్చేసి వర్తిటా కాదా? వర్త్ ఇట్ ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటున్నానంటే బేసిక్ షోలో చూసుకుంటే మనకైతే 14 years జైల్లో ఉండి జైలు నుండి అయితే తన తమ్ముడైతే బయటకైతే వస్తాడు. సో తన అన్నకైతే ఒక బిల్డింగ్ కాంట్రాక్ట్ అయితే ఉంటుంది. అక్కడ ఆ బిల్డింగ్ కాంట్రాక్ట్లో వచ్చిన సమస్యలు ఏంటి అండ్ మనకు ఒక క్యారెక్టర్ అయితే ఉంటాడు, తమ్ముడు క్యారెక్టర్ అన్నమాట. నిజంగా చాలా ఇన్నోసెన్స్గా ఉంటాడు. దాని తర్వాత చాలా కన్నింగ్గా ఒక సీరియస్ క్యారెక్టర్ లాగా అయితే మారుతూ ఉంటాడు. ఆ క్యారెక్టర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. మీకు 2 episodes చూడండి, మీరు చాలా హుక్ అయిపోద్ది. అరే చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుందిరా సిరీస్ అన్న ఒక థాట్ అయితే ఉంటుంది. బట్ మధ్యలో కొంచెం సిరీస్ అనేది స్లో అవుతుంది. బట్ స్లోగా ఉన్నా కానీ స్లో పాయిజన్ లాగా మీకైతే ఈ సిరీస్ అనేది నచ్చుతుంది. ఖచ్చితంగా ఈ సిరీస్ అనేది ట్రై చేయండి. మీకు సోనీ లీవ్లో వచ్చేసి ఈ సిరీస్ అనేది తెలుగు డబ్బింగ్లో అయితే ఉంది, పోయి చూడండి. బట్ మీ దగ్గర టైం ఉంటేనే చూడండి. ఒక్కసారిగా 8 episodes లేపాలన్న సిరీస్ అయితే కాదు. బట్ ఖచ్చితంగా మీకైతే సిరీస్ అయితే నచ్చుతుంది. బట్ స్లోగా అయితే చూడండి. నెంబర్ 5 ఒలింపో. ఫ్రెండ్స్, మీకు ఎరోటిక్ మూవీస్ అంటే ఇష్టమా? ఎరోటిక్ మూవీస్లో ఓన్లీ అడల్ట్ సీన్స్ కోసమే కాదు, మైండ్తో అండ్ సిరీస్ మంచి థ్రిల్లింగ్గా పోతూ అండ్ మధ్యలో అడల్ట్ సీన్స్ వస్తూ ఉంటే ఆ సిరీస్ మీకైతే ఖచ్చితంగా అయితే మజా ఇస్తుంది. అలాంటి సిరీస్ ఇది కూడా. ప్రతి ఎపిసోడ్లో మీకు ఖచ్చితంగా అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది. అలానే స్టోరీ కూడా ఉంటుంది. మీకు మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అయితే వెళ్తూ ఉంటుంది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అంటే, ఒలింపో అని ఒక అకాడమీ అయితే ఉంటుంది. అక్కడికైతే హీరో అండ్ హీరోయిన్ వీళ్ళందరూ వెళ్తారు. సో హీరో అని కాదు, హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెయిన్ లీడ్ వచ్చేసి మనకైతే ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటుంది, తన ఫ్రెండ్కి ఏమైంది అనేది. బేసిక్ స్టోరీ ఏంటి అంటే, మన హీరోయిన్ వచ్చేసి అథ్లెటిక్స్ కోసం అకాడమిక్ అయితే వెళ్తుందన్నమాట. అక్కడ వచ్చేసి తనకైతే ఒక ఫ్రెండ్ అయితే ఉంటుంది. తనకైతే ఇంజరీ అయితే అవుతుంది. సో హాస్పిటల్ అయితేనే అడ్మిట్ చేస్తారు. సో దాని తర్వాత తనకి ఏమైంది అనేది స్టోరీ ప్లాట్. సో ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది సిరీస్ అనేది. కాంపిటీషన్ దగ్గర వచ్చేటప్పటికి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తూ
ఉంటారు. సో ద్వేషం, అసూయ అండ్ జెలసీ ఇవన్నీ అయితే మనకైతే మిక్చర్ అయితే కనిపిస్తుంది ఈ సిరీస్లో వచ్చేసి. అలానే మీకు మంచి ఎరోటిక్ సీన్స్ కూడా ఉంటుంది ప్రతి సీన్లో వచ్చేసి, ప్రతి ఎపిసోడ్లో వచ్చేసి. సో ఖచ్చితంగా మీరైతే మధ్య మధ్యలో అయితే కొంచెం వేడైతే ఎక్కుతారు. కాంపిటీషన్ దగ్గర వచ్చేటప్పటికి మనకైతే ఆ మనుషుల్లో బిహేవియర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ తన ఫ్రెండ్కి ఏమైందని తెలుసుకునే ప్రాసెస్ కూడా ఉంటుంది. మధ్య మధ్యలో వచ్చేసి ప్రతి ఎపిసోడ్లో వచ్చేసి ఎరోటిక్ సీన్స్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ ఎరోటిక్ సీన్స్ వచ్చేసి మిమ్మల్ని అయితే వేడైతే చేస్తుంది. మంచి ఎరోటిక్ సీన్స్తో అండ్ మంచి వెబ్ సిరీస్ చూడాలనుకుంటే ఈ వెబ్ సిరీస్ వచ్చేసి బెస్ట్ చాయిస్. చూడండి 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 50 లేకపోతే 1 అవర్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. బట్ సాడ్ న్యూస్ ఏంటి అంటే తెలుగు లాంగ్వేజ్లో అయితే లేదు. హిందీ వస్తే హిందీలో చూడండి, లేకపోతే ఇంగ్లీష్లో అయితే చూడండి. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఉంది. ఖచ్చితంగా చూడండి, మీకైతే నచ్చుతుంది. నెంబర్ 4 వి వర్ లయర్స్. ఫ్రెండ్స్, ఈ సిరీస్ అనేది డ్రామా అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందరి కోసం కాదు, డ్రామా ఇష్టపడే వారికి వచ్చేసి ఈ సిరీస్ అనేది చాలా బాగా నచ్చుతుంది. అట్లీస్ట్ మీరు 2 or 3 ఎపిసోడ్స్ అనేది చూసిన తర్వాత ఖచ్చితంగా పర్సన్స్తో అనేది ఎమోషనల్గా అయితే కనెక్ట్ అవుతారు. సో సిరీస్ కూడా మీకైతే అర్థమవుతుంది. సో డ్రామా లవర్స్ ఎవరైనా ఉంటే వారి కోసమే ఈ సిరీస్ అన్నమాట. సో బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అంటే మనకైతే ఒక పర్సన్ అయితే ఉంటారు. సో ఒక లేడీ అనమాట. తనకి ఆ ఇన్సిడెంట్ జరగడం వల్ల మెమరీ లాస్ అయితే అయిపోతుంది. సో తనకైతే ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, దానికి ముందు తనకి ఏం జరిగింది తెలుసుకోవాలంటే ఈ సిరీస్ అయితే చూడాలి. సో డ్రామా అనేది ఎక్కువగా ఉంది. బట్ అలానే సస్పెన్స్ థ్రిల్లర్ కూడా నాకు ఎలిమెంట్స్ అనేవి చాలా బాగా నచ్చింది. నేనైతే డ్రామాస్ అయితే ఎక్కువ చూస్తాను, అందుకోసం ఈ సిరీస్ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా డ్రామా లవర్ అయితే ఈ సిరీస్ అయితే చూడండి, మీకైతే పక్కా నచ్చుతుంది. తెలుగు లాంగ్వేజ్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. టోటల్లీ 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. సో మీకు టైంని ఎలా కేటాయించాలో మీరు చూసుకొని ఆ తరహాలో ఈ సిరీస్ అనేది కంప్లీట్ చేయండి, మీకైతే నచ్చుతుంది. ఇన్ కేస్ మీరు డ్రామా లవర్ కాకపోతే స్కిప్ చేసేయండి. నెంబర్ 3 సిస్టర్ మిడ్ నైట్. కొన్ని మూవీస్ అయితే ఉంటాయి ఫెస్టివల్లో వచ్చేసి చాలా అవార్డ్స్ అయితే వస్తాయి. బట్ మూవీ వచ్చేసి మనకైతే తక్కువ కూడా అర్థం కాదు. అలాంటి మూవీనే ఇది కూడా. ఎరోటిక్ కంటెంట్ అయితే చాలా ఉంది. చాలా అంటే 1-2 సీన్లు అయితే ఉన్నాయి. అండ్ బూతులు వచ్చేసి కావాల్సినన్ని. సో మూవీ వచ్చేసి నాకైతే ఓకే, సరదాగా 1.5 hour అలా మూవీ అయితే చూసేసాను. నాకైతే ఎలా ఒకటి అర్థం కాలేదు. మూవీ పిచ్చిగా అయితే వెళ్తూ ఉంటుంది. బట్ చూడ్డానికి మూవీ వచ్చేసి నాకైతే ఎంటర్టైన్మెంట్ అయితే చేసింది. మనకు ఏదైనా ఎంటర్టైన్మెంట్ అనేది మనకు ముఖ్యం కదా బిగులు. సో ఎంటర్టైన్మెంట్ మూవీ చేస్తే మేము ఏ మూవీనైనా యాక్సెప్ట్ చేస్తాం. సో ఎంటర్టైన్మెంట్ అనేది మూవీ అయితే నాకైతే చేసింది. అందుకోసం మీకు కూడా రికమెండ్ చేస్తున్నాను. టాప్ 3లో కూడా పెడుతున్నాను. బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అంటే కొత్తగా పెళ్లి చేసుకున్న వధువు అండ్ హస్బెండ్ వచ్చేసి స్లమ్ ఏరియాకి అయితే వచ్చి జీవనం అయితే సాగిస్తూ ఉంటారు. సో మన హీరోయిన్ వచ్చేసి కొన్ని పిచ్చి పనులు అయితే చేస్తూ ఉంటుంది. ఆ పిచ్చి పనులు ఏంటో ఈ మూవీలో అయితే మీరైతే చూస్తారు. సో మూవీ వచ్చేసి నాకైతే ఏం అర్థం కాలేదు. బట్ ఎంటర్టైన్మెంట్ కోసం అయితే చూశాను. సో మీరు ఈ లవ్, డ్రామా, యాక్షన్, సస్పెన్స్ ఇవన్నీ చూసి బోర్ అయిపోతే కొత్తగా రిఫ్రెష్మెంట్గా ఏమైనా కొత్తగా చూడాలి అనుకుంటే ఈ మూవీ అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా మీ మైండ్ అయితే రిఫ్రెష్ అయిపోతుంది. అరే ఏదో సినిమా చూశాను బట్ నచ్చింది, ఎందుకు నచ్చిందో తెలియదు బట్ నచ్చింది. ఈ మూవీలో వచ్చేసి అడల్ట్ సీన్స్ అయితే ఉన్నాయి. మూవీ వచ్చేసి ప్రైమ్ వీడియోలో రెంట్ మోడల్లో హిందీ లాంగ్వేజ్లో ఉంది. చూడాలనుకుంటే చూసేయండి. నెంబర్ 2 లాస్ట్ ఇన్ స్టార్ లైట్. ఫ్రెండ్స్, ఈ మూవీ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. యాజ్ పర్ యానిమే లవర్, యానిమే మూవీ అన్న యానిమే సిరీస్ అన్న నాకు చాలా ఇష్టం. సో మూవీ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అంటే ఒక హీరోయిన్ అయితే ఉంటుంది. ఆ హీరోయిన్ వచ్చేసి స్పేస్లోకి వెళ్ళాలనే ఒక ఆశ అయితే ఉంటుంది. తనైతే ఆ అటెంప్ట్ అనేది ఫెయిల్ అవుతుంది. అప్పుడు ఒక పర్సన్ అయితే మీట్ అవుతాడు. సో వాళ్ళ ఇద్దరి మధ్య లవ్ బాండింగ్ ఎలా ఏర్పడింది అనేది స్టోరీ ప్లాట్. ఈ యానిమే మూవీ వచ్చేసి మనకు ఫ్యూచరిస్టిక్ వరల్డ్ అయితే సెట్ అయ్యి ఉంది. సో యానిమేషన్ పరంగా అయితే ఫెంటాస్టిక్గా ఉంది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది. సో మూవీ వచ్చేసి లవ్ ప్లాట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. చూపించే విధానం చాలా బాగా నచ్చింది. సో మీకైతే ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. మీరు యానిమే లవర్ కాకపోయినా కానీ ఈ మూవీని వచ్చేసి ఒకసారి ట్రై చేయండి. మీకు మూవీ అరే యానిమేషన్లో లవ్ స్టోరీస్ ఇంత బాగుంటాయా అని ఒక థాట్ ప్రాసెస్ అయితే మూవీ అయితే వెళ్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ మూవీ అనేది ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంది. లాస్ట్ ద లీస్ట్ నెంబర్ 1లో ఉన్న సిరీస్ ఏంటి అంటే పంచాయత్ సీజన్ 4. ఫ్రెండ్స్, పంచాయతీ సిరీస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నేనైతే పర్సనల్గా రివ్యూ చేద్దాం అనుకున్నాను. బట్ ఎందుకు ఆల్రెడీ అందరికీ తెలిసిందే, పర్సనల్గా రివ్యూ చేయడం ఎందుకు, రికమెండేషన్ వీడియోలో కొంచెం బ్రీఫ్గా చెప్దాం. ఆడియన్స్కి అనేది కనెక్ట్ అవుతుంది. సీజన్ ఎలా ఉందో తెలిసిపోతుంది. సీజన్ 4 వచ్చేసి యాజ్ యూజువల్ ప్రతి సీజన్ లాగానే బ్లాక్ బస్టర్గా అయితే ఉంది. సీజన్ 4లో ఏంటి అంటే నాకు ఇంకా చాలా బాగా నచ్చిన పాయింట్స్ ఏంటి అంటే కొన్ని నీతులు అయితే చెప్పారు. ఆ నీతులు వచ్చేసి మనం చేసిన దానికి ఆ కర్మ ఫలితం అనేది మనకు రిటర్న్ అయితే వస్తుంది. సో మనం
ఊహించిన దానికన్నా అన్ప్రెడిక్టబుల్గా అయితే సీజన్ 4 అయితే ఉంది. సో నాకైతే చాలా బాగా అయితే ఎంటర్టైన్మెంట్ అయితే చేసింది. నేను రిలీజ్ అయిన రోజు 12 o'clock అనేది నేనైతే స్టార్ట్ చేశాను నైట్ అనమాట. సో ప్రతి ఒక్క ఎపిసోడ్ తర్వాత ఇంకో ఎపిసోడ్, ఒక ఎపిసోడ్ తర్వాత ఇంకో ఎపిసోడ్, అలా 8 episodes వచ్చేసి నేనైతే కంప్లీట్ చేసేసాను. అది అప్పుడే అయిపోయిందా అనిపించింది. అండ్ నెక్స్ట్ సీజన్ ఉంటుందా ఉండదా కూడా క్లారిటీ లేదు. ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఇంకా స్టోరీ అనేది కంటిన్యూటీ అయితే ఉంది. మనకైతే అక్కడ నుండి మన మెయిన్ ప్రొటాగనిస్ట్ అయితే పోలేదు, సో అక్కడే ఉన్నాడు. బట్ మనకైతే ఇంకా వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ సిచ్యువేషన్ అన్న దాంట్లో అయితే మన హీరో అయితే ఇప్పుడైతే ఉన్నాడు. సో ఇప్పుడు ఏం జరగద్ది అనేది ఇంకా ఎక్సైట్మెంట్గా అయితే ఉంది. సో ఖచ్చితంగా ఈ సిరీస్ అనేది మీరైతే చూడండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మీరు 3 seasons చూసినట్లయితే 4th season ఖచ్చితంగా చూడండి. ఇన్ కేస్ చూడకపోయి ఉంటే ఇప్పుడు నుండి అయితే స్టార్ట్ చేయండి. పంచాయతీ వెబ్ సిరీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ ఫర్ ఎవర్. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చద్ది. సో మీరు కూడా ఇప్పటివరకు చూడకపోయి ఉంటే స్టార్ట్ చేయండి. నేను గ్యారంటీ మీకు ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. సీజన్ 4 అనేది ఎక్సలెంట్గా అయితే ఉంది. అండ్ ఆ లాస్ట్ క్లైమాక్స్ వచ్చేసి అన్ప్రెడిక్టబుల్. ఈ సిరీస్ వచ్చేసి ప్రైమ్ వీడియోలో హిందీ లాంగ్వేజ్లో అయితే ఉంది. మీకు హిందీ రాకపోయినా సబ్ టైటిల్స్ అయితే చూసేయండి, ఖచ్చితంగా అయితే మీకైతే నచ్చుతుంది. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నా రికమెండేషన్ వీడియో మీకు ఎలా అనిపించింది, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మీకోసం నేను ప్రతిరోజు ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.